అది ఇక్కడికి రావచ్చు, ఆయన కళ్ళు తెరిచే వరకు ఉండొచ్చు. కానీ ఆయన మామూలు మనిషి అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఈ హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు. ఈ విషయం నేను ముందే చెప్పానని దానికి చెప్పు, అర్థమవుతుందా? ఆయనను చూసుకున్నాను కదా, ఆయనతోనే ఉంటానని ఆశలు పెట్టుకోకూడదని చెప్పు. ఆయనని బతికించడానికి రావచ్చు, కానీ ఆయన జీవితంలోకి తిరిగి రావడానికి కాదు. అమ్మా, పెద్దమ్మ ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తుందమ్మా. నాకదంతా తెలీదు. నా కండిషన్ ఇదే, ఒప్పుకుంటేనే తీసుకురా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పెద్దమ్మకి అన్నీ చెప్పి తీసుకొస్తాను. వెళ్ళు. శారదా, శారదా, శారదా. ఏమండి? శారదా, శారదా. రై, మీరు ముగ్గురు ఆ సైడ్ వెళ్ళండి. రై, మీరు ముగ్గురు అటువైపు వెళ్ళండి. అలాగే సార్. వెతకండి. దొరికారా వాళ్ళు? ఇంకా లేదు సార్, కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేరు. అడవంతా బెటాలియన్ని దింపాను. ప్రతి దారి, ప్రతి పొద, ప్రతి కొండచర్య జల్లెడ పడుతున్నాం. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్, కంటికి కనిపించి మాయమవుతున్నారు. కానీ ఎంతసేపు నా నుంచి తప్పించుకోలేరు. ఎంతసేపు కాదు, ఎంత త్వరగా క్లోజ్ చేస్తారు వాణ్ణి, అది నాకు కావాలి. ఆ గగన్ గాడి శవాన్ని నా కళ్ళతో నేను చూడాలి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా సార్, మీలాగే నేను కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ నా కూతురు భూమికి మాత్రం ఏమీ జరగకూడదు. భూమి ఒంటి మీద ఈగ వాలినా నేను ఊరుకోను. భూమి గారికి మాత్రం ఏం జరగదు సార్, కానీ ఆ గగన్ గాడిని మాత్రం వదలను. మీకు దొరికితే మీరు చంపేయండి, నాకు దొరికితే నేను చంపేస్తాను. ఓకే సార్. ఎక్కడున్నావురా? నువ్వు ఎంత దాక్కున్నా ఈరోజు నిన్ను వదలనరా. నా కూతుర్ని తీసుకెళ్ళి నాకే సవాల్ విసురుతావా? నీ అంతు తేలుస్తాన్రా ఈరోజు. బావా, నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆటలు బాగా ఆడినట్టున్నావు. అందుకే ఇలాంటి ప్లాన్ వచ్చిందేమో. ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు బుర్ర ఆటోమేటిక్గా పనిచేస్తుంది. నువ్వు కాస్త నోరు మూసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. బావా, నేను నోరు మూసుకుంటే నీకు టైంపాస్ ఎలా అవుతుంది? హే, ఇప్పుడు టైంపాస్ కోసం కాదు, పోలీసు నుంచి తప్పించుకోవడానికి తిరుగుతున్నావు. అయినా సరే, ఈ కష్టాల్లో కూడా నీతో ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా బావా? నువ్వు నిజంగా పిచ్చిదానివే. వెళ్దాం పద. అలాగే బావా.
భూమి రా 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 రా. హే భూమి. సూర్య. బావా వాడిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కావాల్సింది కోపం కాదు, సైలెన్స్. వెళ్ళడా? ఒకసారి చూస్తానుండు. వెళ్ళిపోయాడు. వెళ్దాం పదా, జాగ్రత్తగా పట్టుకో రా. సార్ ఏదో సౌండ్ వచ్చింది సార్. అడవి కదా, పక్షి అయి ఉంటుంది. ఈ అడవిలో మనకు పక్షులే ఎక్కువగా కనిపిస్తున్నాయి, మనుషులు కనిపించడం లేదు. పదండి వెళ్దాం. పూజారి గారు, మా పెద్దమ్మ శారద గారు ఇక్కడికి వచ్చారని చెప్పారు. మీరేమన్నా చూసారా? ఓ శారదమ్మనా బాబు, పాపం ఆ తల్లి తన భర్త కోసం చేసిన త్యాగాలు చూస్తుంటే పార్వతీదేవి కూడా చెలించిపోతుంది. భర్త ప్రాణాలు కాపాడమని ఆ శివుణ్ణి అడగని ప్రార్థన లేదు, చెయ్యని ముక్కు లేదు. సావిత్రి యమధర్మరాజు వెంట వెళ్ళి తన భర్త ప్రాణం తీసుకొచ్చిందంటారు. కానీ ఈ కాలంలో ఇలాంటి పట్టుదలన మనిషిని శారదమ్మనే చూశాను. అయ్యో, పెద్దమ్మ నాన్న కోసం ఇంత చేసిందా? ఇప్పుడు ఎక్కడుంది పూజారి గారు? బయటున్న శివలింగం దగ్గర ఉంది బాబు. అలాగే పూజారి గారు. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. ఆయన బతకాలి, ఆయన బతకాలి. చెరి చెరి, ఆయన ఎలా ఉన్నారు? ఆయనకేం కాలేదు కదా? పెద్దమ్మా, నువ్వు చేసిన పూజలు, నువ్వు మొక్కిన మొక్కులు ఆ దేవుడు విన్నాడు పెద్దమ్మా.